ఈరోజు మనం ముల్లంగి టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఈ పచ్చడి ఏంటి అనేది కూడా కనిపెట్టలేరండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. అండ్ ముల్లంగి వేశారని కూడా అస్సలు తెలియదు. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం దినుసులను ఫ్రై చేసుకోవడానికి 1 స్పూన్ వరకు ఆయిల్ సరిపోతుందండి. దీనిలోకి 2 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల వరకు మినపప్పును వేసుకోవాలి. మినపప్పు అవైలబుల్గా లేనివారు మినపగుళ్ళను కూడా 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. ధనియాలని అస్సలు స్కిప్ చేసేయద్దండి. ధనియాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలానే 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దినుసులని ఫ్రై చేసేటప్పుడే మంచి అరోమా వస్తుందండి. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 5 నుండి 7 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా దినుసులను వేసి ఎప్పుడైనా ముల్లంగి పచ్చడిని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ తీరులో ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ ఇలానే చేస్తారు. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న ముల్లంగిని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ముక్కలని ఆయిల్లో వేసుకోవాలి. ముల్లంగిని మరీ పెద్ద ముక్కలుగా కట్ చేస్తే లోపల వరకు మగ్గదండి. సో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 2 చిన్న ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ముల్లంగి ముక్కల్లోకి వేసుకోవాలి. అలానే ఒక పెద్ద టమాటాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మనం తీసుకున్న ముల్లంగి, టమాటా, ఉల్లిపాయ అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే అన్నీ కూడా ఈక్వల్గా మగ్గుతాయండి. ఇలా అన్ని ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి అన్ని మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి సరిపడినంత సాల్ట్ వేసుకొని మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టేయకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గించుకోవాలి. లేదు అంటే ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు మగ్గాయో లేదో ఇంకా తెలియడం లేదు అంటే ఏదైనా ఒక ముల్లంగి ముక్కను తీసుకొని ఈ విధంగా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా కట్ అయితే ముక్కలు మగ్గినట్టే. ఇప్పుడు ముక్కలని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, 1/2 స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. అలానే పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదండి. ముల్లంగి టమాటాలో ఉండే తేమ పచ్చడికి సరిపోతుంది. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. 3 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, అలానే 2 రెబ్బల వరకు చింతపండును వేసుకొని ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఫైనల్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్స్ట్రాగా తాలింపు వేయాల్సిన అవసరం లేదండి. తాలింపుని ఇష్టపడేవారు తాలింపుని వేసుకోవచ్చు. నేనైతే తాలింపుని స్కిప్ చేస్తున్నాను. ఇలా మనం చేసుకున్న ముల్లంగి టమాటా పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్ అండి. ఉల్లిపాయ ఫ్లేవర్ని ఇష్టపడిన వారు ఉల్లిపాయల్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అంతా పచ్చడిలోకి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అమృతంలా ఉంటుందండి. ఈ పచ్చడి దేనితో చేశారో కూడా ఎవ్వరూ నమ్మలేరు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.